Hello everyone, welcome back to my channel English with Tulasi. In our channel, we have been discussing regarding prepositions because prepositions really plays a major role in entire grammar. So, అటువంటి ఇంపార్టెంట్ అయిన preposition ని ప్రతి ఒక్క ఇండివిజువల్ preposition ని దాని యొక్క యూసేజ్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి సిస్టమాటిక్ గా నేర్చుకుంటున్నాం కదా. So, in that process, let us move on today also with two more prepositions. Those are from and to. Before going into the class, if you are watching my channel very first time, if you like my content delivery, if you feel it is useful, don't forget to like, share and subscribe to my channel to support me. As I said before, today we are going to discuss about from preposition and to. So generally from anangane, as we all know, the meaning of from is nundi. Idi kada Telugulo meaning. So ఈ మీనింగ్ వచ్చేలాగా మనం ఏ ఏరియాస్ లో ఫ్రమ్ అన్న ప్రిపోజిషన్ యూజ్ చేస్తామో లెట్ us see now. 6 different areas we generally use from preposition. First one, where someone or something started. ఎక్కడి నుంచి ఒక పని గాని ఒక వ్యక్తి గాని పనిని స్టార్ట్ చేశారు అటువంటి కండిషన్ లో ఫ్రమ్ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ when, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది ఒక పని, అండ్ who has done, ఎవరు చేశారు, ఎవరి నుంచి ఆ పని జరిగింది, అండ్ హౌ ఫార్, ఎంత కాలం నుంచి, ఎంత టైం నుంచి జరుగుతుంది. ఈ అన్ని ఏరియాస్ లో ఫ్రమ్ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. మోర్ ఓవర్ దాట్ ఆరిజిన్ అంటే ఒరిజినల్ ప్లేస్, ఎక్కడి నుంచి ఆ పని స్టార్ట్ అయింది. అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ టూ. సో డిస్టింగ్విష్ ఇస్ నథింగ్ అబౌట్ డిఫరెన్సియేషన్. సో వాటి మధ్య ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు కూడా మనం ఫ్రమ్ ప్రిపోజిషన్ యూజ్ చేయొచ్చు. మూవింగ్ ఆన్ టు ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ వన్, షీ బిగాన్ టు వాక్ అవే ఫ్రమ్ హిమ్. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, వేర్ ద యాక్షన్ ఈస్ స్టార్టెడ్, ఎక్కడి నుంచి పని స్టార్ట్ అయింది అని తెలియచేయడానికి యూజ్ చేసే సెంటెన్స్ ఇది. షీ బిగాన్ టు వాక్ అవే ఫ్రమ్ హిమ్, అతని నుంచి దూరంగా రావడం స్టార్ట్ చేసింది ఆమె. సో ఫ్రమ్ హిమ్ ఇక్కడ పర్సన్. సమ్ కేసెస్ వీ కెన్ ఆల్సో గో విత్ ప్లేసెస్ ఆల్సో. ప్లేసెస్ ముందు కూడా మనము ఫ్రమ్ ప్రిపోజిషన్ యూజ్ చేయొచ్చు. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ వన్, వెన్, ఎప్పుడు. The office opens from 10 to 4 pm. Opens from 10 to 4 pm. అంటే 10 o'clock నుంచి 4 o'clock వరకు. అంటే ఎప్పటి నుంచి పని జరుగుతోంది అని చెప్పేసిన సిచ్యువేషన్స్ లో కూడా మనం ఫ్రమ్ ప్రిపోజిషన్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, హీ వాజ్ బ్లైండ్ ఫ్రమ్ బర్త్. సో ఫ్రమ్ బర్త్ అంటే తను పుట్టినప్పటి నుండి తను బ్లైండ్ గా ఉన్నాడు. దెన్ నెక్స్ట్ వన్, ఐ రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ మై బ్రదర్. సో ఎవరి నుంచి, హూమ్ అని అనుకున్నాం కదా మనము. ఎవరి నుంచి పని జరుగుతోంది. హియర్ ఐ రిసీవ్డ్ లెటర్ ఫ్రమ్ మై బ్రదర్. మా బ్రదర్ నుంచి ఒక లెటర్ తీసుకున్నాను. ఐ రిసీవ్డ్ అన్ ఈమెయిల్ ఫ్రమ్ మై బాస్. మా బాస్ నుంచి నాకు ఒక ఈమెయిల్ వచ్చింది, రిసీవ్ చేసుకున్నాను. సో మూవింగ్ టు నెక్స్ట్ వన్, దే గాట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది విట్నెస్. సో విట్నెస్ నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. ఇక్కడ కూడా ఎవరి నుంచి అన్న మీనింగ్ వచ్చే సిచ్యువేషన్ లో మనం ఫ్రమ్ అన్న ప్రిపోజిషన్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ 20 kilometers ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి 20 kilometers డిస్టెన్స్ లో ఉంది. సో మనం హౌ ఫార్, ఎంత దూరం అని చెప్పడానికి కూడా ఫ్రమ్ ప్రిపోజిషన్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఇన్ సచ్ కేసెస్, సో హౌ ఫార్, ఎంత దూరం నుంచి, 20 kilometers ఉంది ఇక్కడ నుంచి. ఈ డిస్టెన్స్ ని చెప్పడానికి కూడా, హౌ ఫార్ ఎంత దూరం ఉందో చెప్పడానికి కూడా మనం ఫ్రమ్ ప్రిపోజిషన్ ని యూజ్ చేయొచ్చు. మూవింగ్ టు నెక్స్ట్ వన్, ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా. సో ఆరిజిన్, నేను ఎక్కడున్నాను, ఐమ్ ఫ్రమ్ ఇండియా. ఇండియాలో మళ్ళీ ఎక్కడున్నాం అంటే మన లోకలైట్ ప్లేస్ ని మనం మెన్షన్ చేస్తాం. ఇన్ జనరల్ ఎంటర్ ద కంట్రీ చెప్తున్నప్పుడు ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. క్లియర్? సో ఎక్కడి నుంచి, ఆరిజిన్. సో ఆ కండిషన్స్ లో మనం ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఐఎమ్ ఫ్రమ్ సో కాల్డ్ ప్లేస్, అదర్ ప్లేసెస్ ఏదైనా ఉంటే వాటిని చెప్పొచ్చు. మూవింగ్ టు నెక్స్ట్ వన్, సో కొటేషన్స్ ఫ్రమ్ షేక్స్పియర్. ద కొటేషన్స్ కలెక్టెడ్ ఫ్రమ్ షేక్స్పియర్ గారు రాసిన కొటేషన్స్ ఇవి. అతని నుంచి కలెక్ట్ చేసినవి, వారి నుంచి కలెక్ట్ చేసిన కొటేషన్స్ ఇవి. సో ఆల్ ద గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ ప్రావర్బ్ చెప్పింది కూడా షేక్స్పియరే. ఫ్రెండ్ ఇన్ నీడ్ అండ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ ప్రావర్బ్ చెప్పింది కూడా మర్చెంట్ ఆఫ్ వెనీస్ నావెల్ రాస్తున్నప్పుడు చెప్పిన ప్రావర్బ్ అది. సో దేర్ ఆర్ మెనీ ప్రావర్బ్స్ అండ్ కొటేషన్స్ గివెన్ బై షేక్స్పియర్, ద గ్రేట్ షేక్స్పియర్ ఆఫ్ కోర్స్. సో అతని నుంచి కలెక్ట్ చేసిన కొటేషన్స్. సో ఫ్రమ్, ఇతను కూడా అతని నుంచి కాబట్టి సో ఫ్రమ్ ప్రిపోజిషన్ we can use here. Next one, boys are different from girls. Here this example is about distinguishing. As I said before, distinguishing అనగానే differentiation. ఇక్కడ బాయ్స్ కి గర్ల్స్ కి డిఫరెన్షియేషన్ తెలియచేసేలాగా ఒక సెంటెన్స్ మెన్షన్ చేశాను. సో ఫైనలీ ఫ్రమ్ అనగానే నుండి అన్న మీనింగ్ వస్తుంది. వేర్, ఎక్కడి నుంచి, వెన్, ఎప్పటి నుంచి, హూ, ఎవరు, హౌ ఫార్, ఎంత దూరము, ఆరిజిన్ అండ్ ఫైనలీ డిస్టింగ్విషన్. ఈ అన్ని ఏరియాస్ లో ఫ్రమ్ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అండ్ మూవింగ్ టు టు అన్న ప్రిపోజిషన్ కి మీనింగ్ కు ఆర్ కి తెలుగులో అంతవరకు అలాగా ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. సో టు ప్రిపోజిషన్ ని ఏ ఏరియాస్ లో యూజ్ చేస్తామో లెట్ us see. యాక్చువల్లీ దేర్ ఆర్ ఓన్లీ 3 areas. లెట్ us discuss.
ఫస్ట్ వన్ మోషన్. మోషన్ ఇస్ నథింగ్ అబౌట్ మూమెంట్. సో ఒక యాక్షన్ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మూమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు మనం టు ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. అంతవరకు వెళ్తున్నాము, టెంపుల్ వరకు వెళ్తున్నాము, ఆఫీస్ వరకు వెళ్తున్నాము, ఇటువంటి సెంటెన్సెస్ మనం తెలుగులో జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. ఆ కేసెస్లో మనం టు ప్రిపోజిషన్ యూస్ చేయాలి. సెకండ్ వన్ డైరెక్షన్. డైరెక్షన్ అంటే దిశ, ఏ దిశగా వెళ్తున్నారు, మీ జర్నీ ఏ దిశగా జరుగుతుంది. సో ఆ కండిషన్స్లో కూడా టు ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ముందు కూడా మనం టు ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు. లెట్ us మూవ్ ఆన్ విత్ ఎగ్జాంపుల్స్ నౌ. హీ ఈస్ గోయింగ్ టు చెన్నై. ఎక్కడికి వెళ్తున్నారు? చెన్నైకి వెళ్తున్నారు. సో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, టు అంటే కు ఆర్ కి అన్న మీనింగ్స్ వస్తాయి. చెన్నైకి వెళ్తున్నారు. క్లియర్? సో ఆ కండిషన్స్లో టు ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు. ఐ వెంట్ టు తిరుమల లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ నేను తిరుమలకి వెళ్ళాను. తిరుమలకు. సో ఆ కండిషన్స్లో మనం టు తిరుమలకి వెళ్ళాము. సో ఐ వెంట్ టు తిరుమల లాస్ట్ నైట్. మూవింగ్ టు నెక్స్ట్ వన్, దే వాక్ టు ద బస్ స్టాండ్. సో ఏ దిశగా వెళ్తున్నారు? దిస్ కమ్స్ అండర్ డైరెక్షన్. ఎక్కడికి వెళ్తున్నారంటే బస్ స్టాండ్కి వెళ్తున్నారు. బస్ స్టాండ్కు అంటున్నాం కదా. సో ఆ ఏరియాస్లో టు ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు. అది డైరెక్షన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, టర్న్ టు ద రైట్. టర్న్ టు ద రైట్, టర్న్ టు ద లెఫ్ట్, టర్న్ టు బ్యాక్. అలాగా మనం డైరెక్షన్ చెప్తున్నప్పుడు కూడా టు ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, మోషన్ మూమెంట్కి టు ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. అండ్ డైరెక్షన్కి కూడా టు ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్, ద గర్ల్ ఈజ్ వెరీ నైస్ టు మీ. సో దిస్ ఈజ్ అబౌట్ అడ్జెక్టివ్. సో వెరీ నైస్ అనేది అడ్జెక్టివ్ కదా. ఆ అమ్మాయి చాలా ప్లెజెంట్గా నాతో బిహేవ్ చేస్తుంది. సో ఇది అడ్జెక్టివ్. వెరీ నైస్ అనేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ తర్వాత కూడా మనం ప్రిపోజిషన్ యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, వీ మస్ట్ బి లాయల్ టు అవర్ కంట్రీ. మన కంట్రీకి మనము లాయల్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మన కంట్రీకి అన్నాం కదా. సో ఆ కు అండ్ కి వచ్చే మీనింగ్స్ దగ్గర ఖచ్చితంగా మనం టు ప్రిపోజిషన్ యూస్ చేయాలి. అండ్ ఫైనలీ లాస్ట్ వన్, షీ ప్రిఫర్స్ జ్యూస్ టు కాఫీ. So it is very very important. So generally make this as a star bit because it's important. Generally students do confuses here. So let us know about this one much better. Prefer అన్న వర్డ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా టు ప్రిపోజిషన్ యూస్ చేయాలి, దాన్ యూస్ చేయకూడదు. ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అనకూడదు. ఎప్పుడైనా మనకు ప్రిఫర్ అన్న కీవర్డ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం టు ప్రిపోజిషన్ని పిక్ చేసుకోవాలి. కాఫీ టు టీ, బ్రేక్ఫాస్ట్ టు శాండ్విచ్. సో ఇలాగా మనం కంపేర్ చేస్తూ ప్రిఫర్ అన్న వర్డ్ యూస్ చేసామంటే అక్కడ ఖచ్చితంగా టు ప్రిపోజిషన్ మాత్రమే రావాలి. వీఆర్ నాట్ సపోజ్ టు గో విత్ దాన్. ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఐ హోప్ యూ గాట్ ఇట్ నౌ. లెట్ us మూవ్ విత్ ఎక్సర్సైజ్ పార్ట్. ఇప్పటి వరకు నేర్చుకునేది ఎంతవరకు మనం అనలైజ్ చేయగలమో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఆగ్రా ఈజ్ నాట్ ఫార్ హియర్. సో ఆగ్రా ఇక్కడ నుంచి మరి అంత దూరం ఏమీ కాదు అని చెప్తున్నా. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఇన్ తెలుగు. ఆగ్రా ఈజ్ నాట్ ఫార్ డాష్ హియర్. ఇక్కడి నుంచి. నుండి అంటే ఏంటి మీనింగ్? ఆటోమేటిక్గా చెప్పుకున్నాం కదా మనము, నుండి అంటే ఫ్రమ్ అని. సో ఆన్సర్ ఈజ్ ఫ్రమ్. ఆగ్రా ఈజ్ నాట్ ఫార్ ఫ్రమ్ హియర్. నెక్స్ట్ వన్, షీ స్పోక్ డాష్ మీ డాష్ కర్టసీ. సో ఆమె నాతో చాలా కర్టసీతో మాట్లాడుతుంది. నాతో. సో షీ స్పోక్ టు, నాతో. షీ స్పోక్ టు మీ డాష్ కర్టసీ. కర్టసీతో మాట్లాడుతుంది. తో అన్నాం కదా. అప్పుడు మనకు ఈ టూ ప్రిపోజిషన్స్ కాదు, జస్ట్ థింక్ వైడర్. అల్లి మనము బై అండ్ విత్ ప్రిపోజిషన్ కూడా డిస్కస్ చేసాం లాస్ట్ వీడియోలో. సో హియర్ విల్ కమ్ విత్ ద ఆన్సర్ విత్. షీ స్పోక్ టు మీ విత్ కర్టసీ. కర్టసీతో నాతో మాట్లాడుతుంది. నెక్స్ట్ వన్, ఐ అగ్రీ డాష్ యువర్ ప్రపోజల్. మీ ప్రపోజల్కి నేను అగ్రీ చేస్తున్నాను. సో ఏ ప్రిపోజిషన్ వస్తుందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. దీస్ టూ సెంటెన్సెస్. లాస్ట్ వన్, వేర్ ఆర్ యూ కమింగ్ డాష్. వేర్ ఆర్ యూ కమింగ్, ఎక్కడి నుంచి మీరు వస్తున్నారు. సో ఇది ప్లేస్ని ఇండికేట్ చేస్తుంది. ఎక్కడి నుండి అంటున్నారు. సో ఏం ఆన్సర్ వస్తుందో. అండ్ here, two answers. I'll be waiting for your answer. If you know the answers, let me know that in the comment section. And before closing the session, as I said earlier, if you like my content delivery, if you consider it is useful to you, don't forget to like, share and subscribe to my channel to support me. Thank you.